సాధారణంగా ప్రజలకు ఎవరికైనా సరే అన్యాయం జరిగితే ఏదైనా సరే కష్టం వస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పుకుంటారు, కేసు నమోదు చేస్తారు. ఈ కేసులన్నీ న్యాయస్థానాలకు వెళ్తాయి. న్యాయస్థానాలు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత అసలు వాళ్ళకున్నటువంటి సాక్ష్యాధారాలను బట్టి వాళ్ళు గ్రహించిన దాన్ని బట్టి న్యాయం అనేది తీర్పు అనేది చెప్పడం జరుగుతుంది చట్టపరంగా. అయితే ఈ న్యాయం చెప్పేటువంటి న్యాయస్థానానికే కష్టం వస్తే ఎక్కడికి పోతాయి? ఇదే కదా ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు అదే పరిస్థితి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వచ్చింది. ఏంటి అంటే మనం గతంలో కూడా చూసాం. గత 5 ఏళ్ళు 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అప్పట్లో ఏపీ హైకోర్టులో కొన్ని తీర్పులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వచ్చినటువంటి నేపథ్యంలో కొంతమంది సోషల్ మీడియాలో న్యాయమూర్తులను న్యాయస్థానాలను ఉద్దేశించి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, కామెంట్లు ఇవి సీరియస్గా తీసుకున్నటువంటి న్యాయస్థానం సిబిఐకి ఈ కేసును అప్పగించి విచారించమని చెప్పి వాళ్ళని కోర్టు ముందు ఉంచమని చెప్పినటువంటి ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇదే పరిస్థితి సుప్రీంకోర్టు చేపట్టింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఉద్దేశించి, సుప్రీంకోర్టును ఉద్దేశించి చాలామంది ఎక్స్ వేదికగా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఇలా రకరకాల సామాజిక మాధ్యమాలలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టడం, కామెంట్లు పెట్టడం, వాటికి సంబంధించినటువంటి వీడియోలు చేస్తున్నటువంటి కారణంగా ఇవి న్యాయస్థానం దృష్టికి వెళ్ళటం, వీటి మీద వెంటనే చర్యలు చేపట్టండి అని చెప్పి కోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు ఇవ్వడంతో న్యాయమూర్తులు వాళ్ళు ఇప్పుడు ఢిల్లీ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఢిల్లీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారంట. వీళ్ళందరినీ కూడా చర్యలు తీసుకుని అరెస్టు చేసి కోర్టు ముందు నుంచోబెట్టమని. అది పరిస్థితి.